ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొల్లు పట్టనీయవు. ఆయన మరణించాడు, భూస్థాపనం చేయబడ్డాడు, కానీ ఆయన కుళ్ళు పట్టలేదు అని దేవుని వాక్యము ప్రవచన పూర్వకముగా ముందుగానే మనకు తెలియచేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ఆయన కుళ్ళు పట్టనీయలేదు, లేదా ఆయన పునరుత్థానుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక 2వ కీర్తనలో మనకు కనబడతా ఉంది. 8వ కీర్తనలో మనుష్యుని యొక్క ఆ ఆధిక్యత మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు మనుష్యునికి ఆధిక్యత ఇచ్చిన ఆ ఆధిక్యతను మనుష్యుడు నిలువపెట్టుకోలేక పాపం చేసి ఉన్నాడు కనుక మనుష్యుని కొరకు ప్రాయశ్చిత్తముగా దైవ కుమారుడే ఈ భూమి మీద అవతరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.